మైగారు తాద్దిత్వంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఒక ప్రతిదీ 2 times. 2 times. 1 2 3 4. ఇప్పుడు సెకండ్. మైగారు ఇప్పుడు నేను తద్దీప్తోన్నంతో ఎందుకు స్టార్ట్ చేశానంటే తద్దీప్తోం నమః అని మృదంగంలో అంటే వంకాయల నరసింహం గారు చెప్పారు. దానికి అర్థం అంటే నా దేవుడికి దండం పెట్టుకుని మొదలు పెట్టి తద్దీప్తం నమః. తద్దీప్తం నమః. ధీ అంటే అల్టిమేట్ ఎనర్జీ. తం నమః, నేను నమస్కరిస్తాను. మైగారు అలాగే కిటధరి అని ఉంది, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ తకిట, తకధిమి, ఇలా చాలా ఉన్నాయి సిలబల్స్ అన్నీ. అంటే నృత్యానికి అటు సంగీతానికి రెండిటికి వాయిస్తారు మృదంగా. సో ఈ సిలబల్స్ని ఎలా సెలెక్ట్ చేశారు? ఈ సిలబల్సే ఎందుకు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? అంటే ఒకటేం చెప్తారంటే ఈ శివుడు ఢమరుకం వాయించినప్పుడు అందులోంచి వచ్చిన కొన్ని శబ్దాల సమాహారం, అంటే నేను చాలా సంక్షిప్తంగా చెప్తున్నాను. అలాగే పాణిని వ్యాకరణ సూత్రాలు రాసినప్పుడు ఈ శబ్దాలలోంచి పుట్టినవే ఇప్పుడు మనం సంగీతంలో ఈ మృదంగానికి కానీ, ఎందుకంటే ఢమరుకం అన్నది మినియేచర్ ఆఫ్ ది పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్. శివుడు ప్రదోషంలోని ఆయన తాండవం చేస్తున్నప్పుడు ఉద్భవించినవే తాళాలని, శబ్దాలని ఇవన్నీ చెప్తారు. అందుకని దానిలోంచి వచ్చినవే మనకి ఈ వ్యాకరణ సూత్రాల్లోంచి వాటిలోంచి వచ్చినవేను. పాణిని మీకు తెలుసు కదా అంతా. సో ఇవన్నీ ఎందుకు ఇలా పేర్చబడ్డాయి అంటే మన ప్రొనౌన్సియేషన్కి ఈజీగా ఉండడం ఒకటి కాకుండా, ఇప్పుడు కి ట ద రి అంటే ఆ వాయించే శబ్దానికి చాలా దగ్గరగా ఉండేటట్టు. ఇప్పుడు చూడండి, ఇది జమ్ జమ్, అలాగే నమ్ నమ్ అంటారు కొంతమంది. ఇప్పుడు దీన్ని జమ్ జమ్ అంటే దాంట్లోంచి వైబ్రేటెడ్ సౌండ్ రావట్లే కదా, దీనిలోంచి వస్తాం. అందుకని ఆ శబ్దానికి అనుగుణంగా ఒక అక్షరాన్ని ఎంచుకొని లేదా కొన్ని అక్షరాలను ఎంచుకొని దానిని ఒక సమూహం కింద, అంటే ఒక గ్రూప్ కింద చేసి దాన్ని ఒక సిలబుల్ కింద చేశారు. ఇప్పుడు మనం షడ్జానికి, రిషభానికి, వీటన్నిటికీ కూడా కొన్ని అర్థం చెప్పుకోవచ్చు మనం. ఇవి ఇలా పుట్టింది కాబట్టి దీనికి రిషభం అని, దైవతం అని, నిషాదం అని, ఇవన్నీ ప్రతి దానికి ఒక అర్థం ఉంది. అలాగే వీటికి కూడా ఏంటంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మీద నుంచి వచ్చే సౌండ్కి అతి దగ్గరగా ఉండడమే కాకుండా శివుడు ఢమరు వాయించినప్పుడు అందులోంచి ఉద్భవించిన ఈ అచ్చులు హల్లులు అంటాం కదా, దాని ప్రకారం పాణిని రాసినటువంటి వ్యాకరణ సూత్రాలు వీటిలోంచి ఉద్భవించినవి ఈ శబ్దాలని పెద్దలు చెప్పారు. అది అందుకని ఆ తర్వాత సైన్స్ మారుతుంది ఎప్పుడు కూడా. మేము చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లో కొన్ని ప్రయోగాలు చేయకూడదు, ఎండ్ తర్వాత కామా పెట్టకూడదు. ఇప్పుడు ఎండ్ తర్వాత కామా పెట్టచ్చు. అందుకని తర్వాత మారుతూ ఉంటాయి కొన్ని. తర్వాత మృదంగంలో ఉన్న మరొకటి ఏంటంటే స్కూల్ బట్టి ఉచ్చరించే శబ్దం వాయించే విధానం వేరుంటుంది. అంచేత మా స్కూల్లో ఉన్న పద్ధతి ప్రకారం మీరు ఏది చెప్పండి అది వాయిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నృత్యానికి మీరు మృదంగంలో అయినా నట్వాంగంలో అయినా వాళ్ళు ఎలాగా వాయిస్తారో దాని ప్రకారంగానే వాళ్ళు స్టెప్స్ వేయాలి. కానీ సంగీతానికి వచ్చేసరికి వాళ్ళ ప్రకారంగా, అంటే వాడు ఎవరైతే వోకలిస్ట్ పాడతారో వాళ్ళ ప్రకారంగా మీరు వాయించాలి. సో మీరు దానికి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఇక్కడ వీళ్ళు వాయించిన దానికి వాళ్ళు స్టెప్పులు వేరు. అక్కడ ముందర ఏమవుతుందంటే నృత్యాన్ని ముందర వీళ్ళు కంపోజ్ చేస్తారు, కూరుస్తారు. అందులోని పదగతులన్నీ ముందర కూర్చబడేది నృత్యం. దానికి అనుగుణంగా శబ్దాన్ని తయారు చేస్తారు. నట్టు అంగం అని అంటాం కదా మనం, సోల్ కట్ అని చేసే శబ్దాన్ని ఇప్పుడు ఈ తాళాలతో చేసేది ఇదంతా నట్టు అంగం. ఇదంతా కూడా ముందర నృత్యాన్ని, అభినయాన్ని దానంతా కూర్చిన తరువాత వారి పదగతుల ప్రకారం శబ్దం తయారు చేయబడుతుంది. ఆ శబ్దానికి మృదంగం వాయిస్తారు. ఇప్పుడు ఇలా అంటారు అనుకోండి. ఇప్పుడు తా ద్రగటం వాయించాను, అది వాళ్ళు అడుగులు మీరు చూపిస్తారు. మిగతాదంతా వాళ్ళు అభినయం చేస్తూ ఉంటారు అనమాట. అలాగే కొన్ని ఒక్కప్పుడు పాట ఒక గతిలో వెళ్తుంటే వాళ్ళు వేసే అడుగులు ఆ శబ్దం ప్రకారం వాయించేది ఒక గతిని సూచిస్తుంటుంది. అంటే తక తకిట తక తకిట తక తకిట తక తకిట తక దిమ్మి తక దిమ్మి తక దిమ్మి అని అలా వస్తాయి. అంచేత ఏంటంటే
అడుగుల బట్టి మృదంగం వెళుతుంది, దాన్ని బట్టి శబ్దాన్ని కూరుస్తారనమాట. అంతేగాని మనం వాయించిన దాన్ని బట్టి వాళ్ళు డాన్స్ చేయడం కాదు. ముందర నృత్యం, దానికి అనుగుణంగానే మృదంగం. ఇంకా పాట వచ్చిందనుకోండి, అది మీరు చెప్పింది చాలా కరెక్ట్. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కీర్తనకి లేదా రాగం తానం పల్లె వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి అనుగుణంగా మేము వాయిస్తాం. తర్వాత మరొకటి కూడా చెప్తున్నాను, నృత్యంలో ఇంకొకటి ఏంటంటే ఒక్క నృత్యం చేసేవారికే కాకుండా ఇటు పాటకి కూడా అకంపెనీ చేస్తూనే వాయిస్తారు వీళ్ళు. ఎందుకంటే చాలా అన్నిసార్లు వాళ్ళు అడుగులు వేస్తూ ఉండదు కదా, ఒకప్పుడు అభినయం చేస్తూ ఉంటారు, కొన్ని ముద్రలు చూపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు పాటకి అకంపెనిమెంట్గా వెళ్తూ ఉంటుంది మృదంగం. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం డాన్స్కి అకంపెనీ చేస్తారు. వేరేజ్ ఇన్ వోకల్లో ఉన్నప్పుడు దానికి వాయించే విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ అంటే నృత్యంలో మృదంగిస్ట్ మెయిన్ ఉద్దేశ్యం ఏంటంటే ఆ అడుగులకు అనుగుణంగా శబ్దాలు వాయించడం. ఒకప్పుడు ఆ పాడే పాటకు దానితోటి దానికి అనుగుణంగా ఉండదు. ఇందాక మీకు చెప్పాను కదా, వేరే గతులు వెళ్తూ ఉండొచ్చు. బట్ వేరే ఒక కాన్సర్ట్లో వాయించేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాడేదానికి అనుగుణంగానే మేము వెళ్తాం. దాంట్లో మళ్ళీ ఇంప్రవైజేషన్ అదంతా ఉంటుంది, అది వేరు. బట్ ఏంటంటే ఆ ఫ్రేమ్ అక్కడ అందులోనే ఉంటాం అనమాట. ఇక్కడ మాకు మెయిన్ డాన్సర్ అయితే అక్కడ మెయిన్ పాడేవాళ్ళు ఉంటారు. అది మెయిన్ డిఫరెన్స్. అందుకని వాయించే పద్ధతి చాలా వేరుగా ఉంటుంది. వాతాపి గణపతి అన్నాం అనుకోండి డాన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్. అదే కాన్సర్ట్లో వాతాపి గణపతి ఇలా ఒక వరుసతో స్టార్ట్ చేస్తాం. అందుకని తక దినతం ఇలాగ ఒక ముగింపుతోటో దేనితోటో తీర్మానం అంటారు, దాంతో స్టార్ట్ చేయరు. చాలా మెయిన్ వాయించే విధానం కంప్లీట్గా డిఫరెంట్. అందుకే డాన్స్కి వాయించేవారు ప్రత్యేకంగా దానికి శిక్షణ ఉంటుంది, దాంట్లో వారు వేరే ఉంటారు. మైగారు అలాగే ఇప్పుడు మనకి స్పీడ్లు ఉంటాయి, మనకి వాయించే సిలబల్స్ని వాయించే స్పీడ్. సో అలా ఎన్ని స్పీడ్ల వరకు వాయించవచ్చు? అంటే మనకిచ్చింది ఆరు రకాలు. దాన్ని మార్గము అంటారనమాట. మార్గము అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఒక యూనిట్ అనుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఏ సంగీతానికైనా బేసిక్ యూనిట్ ఏంటంటే ఒక దెబ్బ. ఈ ప్రపంచంలో మొట్టమొదట పుట్టిన తాళం ఏంటంటే ఇదే. ఎందుకంటే ఎవరైనా ఇలాగ అన్నా ఉన్నది ప్రపంచంలో ఎవరైనా అంటారు. అందుకని ప్రపంచంలో బేసిక్ ఫస్ట్ తాళం ఏంటి అంటే ఇది. అదే దీన్ని మీరు తీసుకున్నారనుకోండి, ఇలాగా దీని మీద 1 1 1 1 1 2 1 2 1 2 1 2 1 2 3 4 1 2 3 4 1 2 3 4 అంటే ఇది నేను శబ్దం కింద అంటాను. కి తా క ధ రి కి ట త క త క ధ రి కి ట త క తక ధరి కిట తక తక ధరి కిట తక ధరి కిట తక తక ధరి కిట తక తక ధరి కిట తక తక ధరి కిట తక ధరి కిట తక 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 తక ధరి కిట తక. అంటే ఇప్పుడు ఏమైంది, నేను ఇప్పుడు అన్న దాంట్లో మొదట ఒక్కొక్క లెటరే అన్నాను, తర్వాత 2 అన్నాను, తర్వాత 4 అన్నాను, తర్వాత 8 అన్నాను, తర్వాత 16 అన్నాను. దీనికి నెక్స్ట్ కూడా మరొకటి 32. ఈ 6 మార్గములు అని చెప్పారు. దక్షిణము, వార్తీకము, చిత్రము, చిత్రతరము, చిత్రతమము, అతి చిత్రతమం అని. ఇందులోని ఒక్కొక్క మార్గం బట్టి ఇన్ని అక్షరాలని చెప్తారు. సో ఈ మార్గాన్నే స్పీడ్ అంటాం. యాక్చువల్గా స్పీడ్ అన్నది పరుగు పెట్టేది, మార్గము అన్నది ఎన్నెన్ని అక్షరాలు వెళ్ళాలో చూపిస్తుంది ఒక్కొక్క దాని మీద. అంచేత ఒక అక్షరం మొదలుపెట్టి 32 అక్షరాలు ఒక్కొక్క దాని మీద అనేదానికి 6 మార్గాలు. మనకు శక్తి ఉంటే ఆ పైన కూడా అనొచ్చు, 64 అనొచ్చు, మీ ఇష్టం. అందుకని జనరల్గా ఒక కాన్సెప్ట్లో మనం తీసుకునే దాంట్లో వాటిలో చూస్తే ఇప్పుడు మేము అంటే దిత్ తంగడ తగ తరిగడ తగ తదిత్ దిత్ తంగడ తగ తరిగడ తగ తగదిత్ తంగడ తగ తరిగడ తగ తగదరిగడ తగ తగదరిగ తాక ధరి కీట తాక 8 అక్షరాలు. అంటే ఒక క్రీ మీద 8 అక్షరాలు వెళ్ళేంత వరకు మేము వాయిస్తున్నాం. దిత్ తంగడ తగ తరిగడ తగ తగదిత్ తంగడ తగ తరిగడ తగ. అదే 2 కళల చౌకం అనుకోండి, ఇలా వేస్తారు మనం. దిత్ తంగడ తగ తరిగడ తగ తగదిత్ తంగడ తగ తరిగడ తగ. అప్పుడు క్రీ మీద 16 అక్షరాలు కూడా వాయిస్తున్నాం. అందుకని అక్కడ మనం వాయించాల్సిన పరిస్థితి బట్టి ఎన్నెన్ని అక్షరాలు చొప్పున వెళ్తుంది అనేది ఉంటుంది. మైగారు అలాగే ఇప్పుడు రిథంలో మనకి తాళం ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు ఈ రిథంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీట్కి మనం ఎన్ని సిలబల్స్ అయినా మనం వాయించవచ్చు ఒక బీట్కి. సో ఈ బీట్ అనేది ఇలా కంటిన్యూస్గానే ఉంటుంది.
కానీ మనం వాయించే సిలబల్స్ మారుతాయి. సో దాని రిలేషన్ ఎలా ఉంటుంది? హార్ట్కి బీట్ ఎందుకు? టు నో దట్ యు ఆర్ అలైవ్. ఏదైనా ఒకటి అలైవ్గా ఉండాలంటే దానికి బీట్ ఉండాలి. తాళం అంటే బీటే. ఇప్పుడు మనం ఇలా 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 అంటే ఎన్ని బీట్స్కి ఒక సైకిల్ అవుతుందో మనకు తెలియదు. దానిలోంచి సృష్టింపబడ్డదే తాళం. 8 సార్లు మీరు కొట్టండి ఆది తాళం అవుతుంది అంటాం అనుకోండి. ఎలాగ ఐడెంటిఫై చేస్తాం? అందుకని దానికి సృష్టింపబడ్డవే తాళాంగములు, క్రియలు. దాని నుంచి ఉద్భవించి అవన్నిటిని మళ్ళీ క్లస్టర్ ఒక గ్రూప్ చేస్తూ ఉంటే దానిని ఒక తాళం అన్నారు. ఒక గ్రూపింగ్. ఏదో ఒక లఘువు 2 ధృతములు అయితే ఒక తాళం అయింది. ఆది తాళము, త్రిపుట తాళం. అంటే నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. అందుకని తాళము ఎందుకు అంటే బీట్ అన్నది ఈ ప్రపంచంలో దేనికైనా ఇంపార్టెంట్. మీరు ఒక మెకానిక్ దగ్గరకు ఒక బండి పట్టుకెళ్తారనుకోండి, సార్ ఇది ఇంజిన్ బీట్ సరిగ్గా లేదండి అంటాడు. అది కూడా లయ. ఆ బీట్ సరిగ్గా లేకపోతే వాడు ఏం చేస్తాడంటే ఇంజిన్ ఐడ్లింగ్ దాన్ని కరెక్ట్ చేస్తాడు. అలాగే మనిషి నడుస్తూ ఉంటాడు అనుకోండి, వాడు ఇలా అడ్డదిడ్డంగా నడుస్తున్నాడు అనుకోండి, వీడికి ఏంటో ఒంట్లో బాగాలేదు తాగిస్తున్నాడు అంటాం. అక్కడ ఏంటి మిస్ అవుతున్నాడు? లయ మిస్ అవుతున్నాడు. అలాగే మనిషి మాట్లాడుతుంటారు, ఏదో ఒక తడబాటుతో వస్తుంది అనుకోండి, ఏమైందండి ఒంట్లో బాగాలేదా అంటాం. అంటే ఒక లయ మిస్ అవుతుంది. అదే రిథం. దాన్ని అందుకే మీరు చూస్తే డాక్టర్స్ కూడా హార్ట్ అండ్ రిథమ్ అంటారు వాళ్ళు బీట్ని. ఇక్కడ రిథమ్ మిస్ అవుతుందండి అంటారు. స్టెత్ పెట్టి చూస్తారా సరిగ్గా లబ్ డబ్ అని కొట్టుకోవాలి. లబ్ అని చెప్పి 10 నిమిషాలు ఆగి డబ్ అని కొట్టిందంటే వాడు అవుట్ అనమాట. వాడికి నీకేదో బాగాలేదంటారు. ఈసీజీలో కూడా మీకు అంతే, అది చూపించేది రిథమ్. అదే తాళం. ఆ తాళం అది. అంచేత తాళం లేకుండా, బీట్ లేకుండా ఈ ప్రపంచంలో ఏమీ లేదు. ఓకే, మన క్వశ్చన్లో ఒక పార్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బీట్ అన్నది ఏంటంటే ఇట్ షోస్ హౌ టు, అంటే ఒక ఏదైనా మనం పాడేటప్పుడు కానీ వాయించేటప్పుడు కానీ దానిని ఎలా వెళ్తుందో సూచిస్తూ, దీన్ని ఏమంటారంటే ఏనుగు, ఎంత పెద్ద ఏనుగునైనా దాన్ని నడిపించడానికి ఒక అంకుశం కావాలి కదా, ఆ అంకుశమే లయ అంటారు, తాళం అన్నమాట. అది చూపిస్తుంటుంది, ఈ ఫ్రేమ్లో వెళ్తుంది. ఇప్పుడు వాతాపి గణపతిం భజే అన్నారు, దానికి అర్థం లేదు. వాతాపి గణపతిం భజే అంబతాపి అన్నారు. ఓహో, ఇది ఇలా వెళ్తుంది. కానీ దానికి ఒక సైకిల్, హరి భజ నారాయణ శ్రీరమణ నారాయణ ఆది తాళంలో ఉంది. ఓకే, ఎలా వెళ్తుంది? తకదిన 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 తా 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 తక 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 టా 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 చతురస్రంలో వెళ్తుంది. అలా కాకుండా శ్యామ సుందర మదన మోహన రాధే గోపాల్ 1 2 3 1 2 3 1 2 3 1 2 3 రాధే, ఇది మరి అలాగే వేస్తుందండి తాళం. బట్ క్రియకి 3 అక్షరాలు వెళ్తాను. అందుకని దాన్ని బట్టి తాళంలో త్రిశ్రగతి, మీరే చెప్పారు కదా, వెరీ గుడ్, త్రిశ్రగతి. సో చతురస్రగతి, త్రిశ్రగతి అన్నది ఒక క్రియ మీద ఎన్నెన్ని అక్షరాలు వెళుతున్నాయో చూపిస్తుంది. దాన్ని బట్టి రిథం వస్తుంది. ఇప్పుడు మీరు హరి భజ నారాయణ శ్రీరమణ నారాయణ శ్యామ సుందర మదన మోహన రాధే, మారిపోయిందిగా. ఇదన్నమాట. అంటే ఎందుకు ఇక్కడ సిలబల్ మారింది? తాళం బట్టి ఇది మారుతుంది. అందుకని తాళం అన్నది హార్ట్ బీట్ ఎలాంటిదో ఇది అలాంటిది. తాళం దేనికి ఫిక్స్ అవుతుందంటే మీరు ఉండే కంపోజిషన్ అన్నది ఆ తాళాన్ని మీద చేయబడుతుంది, లేదా రాసిన కంపోజిషన్ బట్టి తాళం ఫిక్స్ అవ్వబడుతుంది. 2 ఏది ముందు ఏది వెనక అన్నది ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు నేను ఇవాళ కండచేపలో కీర్తన రాద్దామని ఒక కంపోజర్ కూర్చొని రాసి ఉండొచ్చు, లేదు రాసిన మీటర్ ప్రకారం ఇది కండచేపకు సరిపోయిందని అనుకోవచ్చు. అవి 2 ఇన్సెపరబుల్. చాలా చాలా ధన్యవాదాలు మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను మీకు చెప్పిందంతా కూడా చాలా సంక్షిప్తంగా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాను. ఇది టెక్నికల్గా ఇంకా వెళ్ళాలంటే ఇంకా పెద్ద భాష వాడాలి, అదొక్కటే. ఓకే, అంటే ఇప్పుడు అన్లిమిటెడ్, ఇప్పుడు మనకి ఈ సిలబల్స్ అనేవి గ్రూపింగ్ అన్లిమిటెడ్, ఎన్నైనా అంతే కదా. కాంబినేషన్ తాళాలు కూడా అన్లిమిటెడ్గా. తాళాలైనా ఇప్పుడు ఏమవుతుందంటే మీకు బేసిక్గా 7 తాళాలు అన్నారు, అందులోంచి మళ్ళా జాతుల వల్ల 35 తాళాలు, మళ్ళీ గతుల వల్ల మరో 175 అయ్యాయి. ఇవి కాకుండా 28 వికృత తాళాలనే కొన్ని ఉన్నాయి. తర్వాత ఏమని 108 తాళాలు ఏవో అలా అవి కొన్ని ఉన్నాయి. ఇవి కాకుండా మేళకర్త తాళములు అని చెప్పి ఉన్నాయి. 72 మేళకర్త రాగాలు ఎలా ఉన్నాయి, 72 మేళకర్త తాళములు ఉన్నాయి. ఇవి కాకుండా నేను కొన్ని ఏవో తాళాలను తయారు చేశాను. ఇప్పుడు క్రియేటివిటీగా ఎక్కడ?
అంచేత ఇప్పుడు మా అమ్మగారు దొండకాయ కూర చేసి ఓ రోజు దాంట్లో హార్లిక్స్ పౌడర్ వేసారు ఆవిడ పొరపాటున మసాలా అనుకుని. ఇంట్లో అందరూ చాలా బాగుందని తినేశారు. మా మామగారిని అబ్బాయి ఏంటి మీరు స్పెషల్ చేశారంటే ఆవిడ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ పొరపాటున హార్లిక్స్ వేసింది ఆవిడ. అదొక ట్రెండ్ అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు ఆవిడ వంట చేసినా కొంచెం హార్లిక్స్ వేసేది. నెక్స్ట్ వాళ్ళకి మా అమ్మగారికి కూడా వాళ్ళందరికీ ఆవిడ చెప్పారట, చిన్న హార్లిక్స్ వేయండి రుచి బాగుంటుందని. అది ట్రెండ్ అయిపోతుంది ఆ తర్వాత. ఇది అంతే, తాళాలు సృష్టించడం నాకు తెలిసినంతవరకు ఏంటంటే మ్యాక్సిమం ఉంటుంది, లేకుండా ఏది ఉండదు. కొత్త కాంబినేషన్స్ మనం తయారు చేస్తాం. అలాగే ఇప్పుడు ఒక కీర్తనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నిర్దిష్టమైన తాళం, ఇంకో తాళంతో కూడా అదే కీర్తనం మనం పాడచ్చు. అలా కాదు, ఒక కీర్తన ఇప్పుడు త్యాగరాజ కృతి ఉందనుకోండి, ఆది తాళంలో కీర్తన అంటే ఆది తాళానికే రాయబడిన కీర్తన అది. అదే ఈక్వల్గా ఉన్నదాన్ని ఇప్పుడు ఒక బెడ్రూమ్ని కట్టిన దాంట్లో మనం వంటలు చేసుకోవచ్చు, అందులో స్టవ్లని పెట్టి వండుకోవచ్చు. కానీ దాన్ని కట్టిన విధానం బెడ్రూమ్ కోసం, అది వంటిల్లు ఏర్పాటు చేసిన ప్లాట్ఫామ్ అంతా వంటిల్లు కోసం. దేన్ని ఎటైనా మార్చొచ్చు కదా అని చెప్పి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆది తాళం కీర్తనలన్నీ క్రిస్తు జాతి మట్టి తాళంలో పాడుకోవచ్చు. ఆ స్ట్రక్చర్ దానికి సూట్ అవుతుంది. అందుకని సూపర్ మ్యాన్కే చెల్లుతుంది అలా బట్టలు వేసుకొని, మిగతా వాళ్ళు తిరిగితే బాగోదు. అంతే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.